వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్. నేను మీ లవ్లీ సీత. పోయిన ఎపిసోడ్లో ఒక అదిరిపోయే మలుపు చూశాం కదా. శాంత ప్రేమలో పడిపోయిన ఋష్యశృంగుడు ఆమె లేకపోతే ఉండలేనని పడవలోకి దూకేశాడు. మరి ఆ పడవ అంగ దేశానికి చేరుకుందా? ఆ అమాయక ఋషి ఆ రాజ్యంలో కాలు మోపగానే ఏం జరిగింది? ఈరోజు ఎపిసోడ్లో ఆ గూస్ బంప్స్ మూమెంట్ని చూసేద్దాం. ఋష్యశృంగుడు ఉన్న పడవ అంగదేశం వైపు వేగంగా ప్రయాణం సాగించింది. దారి పొడవునా ఋష్యశృంగుడు ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అడవిని, ఆశ్రమాన్ని తప్ప బయట ప్రపంచాన్ని చూడలేదు కదా. చివరకు పడవ అంగ దేశ రాజధాని అయిన చంపావతి నగరానికి చేరుకుంది. అక్కడ నది ఒడ్డున రాజు రోమపాదుడు, రాణి వర్షిణి, మంత్రులు, ప్రజలు అందరూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆకాశం వైపు ఒకసారి, నదివైపు ఒకసారి చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఋషి వస్తేనే వాళ్లకు ప్రాణం, ఆయన కాలు మోపితేనే వాళ్లకు వర్షం. శాంత ముందు దిగింది. ఆమె వెనకే ఋష్యశృంగుడు మెల్లగా అడుగులు వేస్తూ పడవ దిగాడు.